అందరికీ నమస్కారం. ఈరోజు మంగళవారం పాలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రో టెమ్ స్పీకర్ అంటే ఏమిటి, ఈ మధ్య ఎరైజ్ అయినటువంటి ప్రో టెమ్ స్పీకర్ కాంట్రవర్సీ ఏమిటి, రాజ్యాంగంలోని 93, 94, 95, 1 అధికరణాలు ఏం చెప్తున్నాయి, అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ LOPకి సంబంధించి లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి జెనసిస్ ఏమిటి, అలాగే 1977 చట్టం ఏం చెప్తోంది, అలాగే 10% నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది, యూకేకి సంబంధించి షాడో క్యాబినెట్ అంటే ఏమిటి, యూకేలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అని ఎందుకు అంటారు, ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతేకాకుండా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ గురించి కూడా మీకు చెప్పబోతున్నాను. ఈ మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాంట్రవర్సీ నేపథ్యంలో ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ని నోటిఫై చేసింది. దానిలో ఉన్నటువంటి ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా చిన్న చిన్న ప్రశ్నలతో క్రిస్టల్ క్లారిటీతో 3-4 స్టేట్మెంట్స్ ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి ప్రశ్న, ప్రో టెమ్ స్పీకర్ అంటే ఏమిటి? ప్రో టెమ్ అంటే టెంపరరీ, ఫర్ ద టైమ్ బీయింగ్ అని అర్థం. ప్రో టెమ్ అనేటువంటి పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు, లోక్సభ రూల్స్లో కూడా లేదు, ఓన్లీ ఒక హ్యాండ్ బుక్లో మాత్రమే ఇది దర్శనమిస్తుంది. ఇక మెయిన్ కాన్స్టిట్యూషన్లో కానీ రూల్స్ ఆఫ్ లోక్సభలో కానీ ప్రో టెమ్ స్పీకర్ ఎక్కడ మెన్షన్ కాబడి లేదు. ఇంకోటి ఏంటంటే కన్వెన్షన్ ప్రకారం ప్రో టెమ్ స్పీకర్ని కొత్త లోక్సభ వాళ్ళు ఎన్నికైన తర్వాత, అంటే ఈ మధ్య 18th లోక్సభ ఎలక్ట్ అయింది కదా, కొత్త లోక్సభ ఎలక్ట్ అయిన తర్వాత మిగతా సభ్యులతోటి ప్రమాణ స్వీకారం చేయించడానికి ఇక్కడ ప్రో టెమ్ స్పీకర్ అవసరం అవుతారు. సో ఈ ప్రో టెమ్ స్పీకర్ యాజ్ పర్ కన్వెన్షన్ సీనియర్ మోస్ట్ మెంబర్ని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆయనతో ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు. ఇక మిగతా మెంబర్స్కి ఓత్ ఆయన తీసుకుంటారు. ఇది ప్రాసెస్ అన్నమాట. అయితే ఈ మధ్య వచ్చిన కాంట్రవర్సీ ఏమిటి, ఈ సీనియర్ మోస్ట్ అనేటువంటి కన్వెన్షన్ యొక్క మీనింగ్ ఇంతకుముందే చెప్పాను కదా, ఇది ఎక్కడా రాయబడి లేదని చెప్పి. అంతేకాకుండా 2018లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది సీనియర్ మోస్ట్ మెంబరే ఉండాలన్నటువంటి నిబంధన కూడా ఎక్కడా లేదు అని చెప్పింది. సరే, కన్వెన్షన్స్కి వద్దాం. కన్వెన్షన్స్కి వస్తే ఇక్కడ ప్రభుత్వం ఒక రకంగా ఇంటర్ప్రెట్ చేసింది, అపోజిషన్ ఇంకో రకంగా ఇంటర్ప్రెట్ చేసింది. అపోజిషన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే సురేష్ అనేటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 8 సార్లు గెలిచారు. అయితే 1998లో 2004లో ఆయన మెంబర్ కాదు. 8 సార్లు అయితే గెలిచారు, కానీ కంటిన్యూస్గా గెలవలేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది, కంటిన్యూస్గా ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే సీనియర్ మోస్ట్ మెంబర్గా తీసుకోవాలి అని ప్రభుత్వం చెప్పి 7 సార్లు వరుసగా గెలిచి ఉన్నటువంటి భర్తృహరి మెహతాబ్ని ప్రో టెమ్ స్పీకర్ చేసిందనమాట. ఇది దానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. అర్థమైంది కదా. ప్రెసిడెంట్ ప్రో టెమ్ స్పీకర్కి ఓత్ తీసుకుంటారు. ఇక ప్రో టెమ్ స్పీకర్ ఏం చేస్తారంటే మిగతా మెంబర్స్ని లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారనమాట. ఇది ప్రాసెస్, ఇది కాంట్రవర్సీ. ఇక 93, 94, 95, 1 ఇవేం చెప్తున్నాయో చూసిన తర్వాత మిగతా విషయాల్లోకి వెళదాం. ఇక్కడ ఆర్టికల్ 93 ఏం చెప్తుందంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరిని ఎన్నుకోవాలి అని చెప్తుంది. డిప్యూటీ స్పీకర్ అనేవాళ్ళు స్పీకర్కి సబార్డినేట్ కాదు. స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆ పదవిని అలంకరిస్తారు. అలాగే ఏ కారణం చేతైనా సరే ఖాళీ అయితే అప్పుడు తాత్కాలికంగా డిప్యూటీ స్పీకర్ ఆ పోస్టుని అలంకరించి తాత్కాలికంగా ఆయన ఆ పదవిని నిర్వహిస్తారనమాట. అది డిప్యూటీ స్పీకర్. అంతే తప్పిస్తే డిప్యూటీ స్పీకర్ స్పీకర్కి సబార్డినేట్ కాదు. ఇది ఒక ముఖ్య విషయం. అయితే ఒక కన్వెన్షన్ ఏంటంటే చాలా కాలం నుంచి డిప్యూటీ స్పీకర్ని అపోజిషన్కి ఇవ్వటం అనేది ఒక కన్వెన్షన్. అయితే దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని లేదు, అన్నిసార్లు కూడా ఫాలో అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే 17వ లోక్సభలో అసలు డిప్యూటీ స్పీకర్ని ఫిల్ కూడా చేయలేదు. తర్వాత 94 ఏం చెప్తుంది, స్పీకర్ పోస్ట్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. 94 ఆర్టికల్ యొక్క ఎసెన్స్ ఏంటంటే స్పీకర్ పోస్ట్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు.
స్పీకర్గా ఎవరైతే ఎలక్ట్ అవుతారో ఆయన లోక్సభ డిసాల్వ్ అయినంత మాత్రాన ఆయన పదవిని కోల్పోరు. ఆయన అలాగే కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అయ్యి కొత్త లోక్సభ ఎప్పుడైతే ఏర్పాటవుతుందో అప్పటిదాకా ఆ పదవిలో ఉంటారు. అయితే కొత్త లోక్సభలో మాత్రం ఆయన స్పీకర్గా ఉండటానికి వీల్లేదు. అంటే కొత్త లోక్సభ ఎన్నికైనప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉండరు. కాబట్టి తాత్కాలికంగా ఒక మెంబర్ని ప్రోటెం స్పీకర్గా నామినేట్ చేస్తారు. ఇక్కడ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు ఒక మెంబర్ అక్కడ తాత్కాలికంగా స్పీకర్గా ఎన్నుకోవాలి అన్నటువంటిది, అంటే ఒక మెంబర్ని ప్రెసిడెంట్ సెలెక్ట్ చేస్తారు అన్నటువంటిది 95(1) మనకు చెప్తోందనమాట. అంటే ఈ ప్రోటెం స్పీకర్ అవసరం ఇండైరెక్ట్గా, అలాగే ఒక మెంబర్ని తీసుకోవాలి ప్రోటెం స్పీకర్గా యాక్ట్ చేయటానికి అనేటువంటి అర్థం వచ్చే విధంగా 95(1) ఆర్టికల్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రోటెం స్పీకర్ అనేటువంటి దాన్ని ఎక్కడా రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. అర్థమైంది కదా. 93 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు ఎన్నుకోబడతారు అని చెప్పబడింది. 94లో లోక్సభ డిసాల్వ్ అయినంత మాత్రాన స్పీకర్ తన పదవిని కోల్పోడు, కొత్త లోక్సభ ఏర్పాటయ్యేదాకా ఆయన పదవిలో ఉంటారు అని చెప్తోంది. 95(1) ఏం చెప్తోందంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు లేనప్పుడు ఒక మెంబర్ని ఒక స్పీకర్గా తాత్కాలికంగా నామినేట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే ప్రోటెం స్పీకర్ ఎన్నిక కూడా ఈ 95(1) కిందే వస్తుంది ఇండైరెక్ట్గా. కాకపోతే ప్రోటెం అనే పదం 95(1)లో మెన్షన్ చేయబడలేదు. అర్థమైంది కదా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేటువంటిది జెనసిస్ ఏమిటి అని చూస్తే 1977లో వచ్చిన చట్టం ద్వారా స్టాట్యూటరీ స్టేటస్ వచ్చింది. లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ప్రివిలేజెస్ కావచ్చు, అలాగే క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్ కావచ్చు, ఇతరితర ప్రివిలేజెస్ కావచ్చు, అన్నీ కూడా 1977 చట్టానికి అనుగుణంగా వచ్చాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు 10% నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది అంటే 16వ, 17వ లోక్సభలలో రెండింటిలో కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అఫీషియల్గా ఎవరిని రికగ్నైజ్ చేయలేదు స్పీకర్. ఎందుకంటే 10% ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీకి రాలేదు. ఒకసారి 44 వచ్చాయి, ఇంకోసారి 52 వచ్చాయి. ఇప్పుడు 100కి దగ్గరగా వచ్చాయి. 98, 99 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. 10% దాటింది. కాబట్టి ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా రికగ్నైజ్ చేయడం జరిగింది రాహుల్ గాంధీని. సరే, అసలు ఈ జెనసిస్ ఏమిటి అని ఆలోచిస్తే 1950లలో జీవి మావలంకర్ స్పీకర్గా ఉన్నప్పుడు 121 డైరెక్షన్ ఇష్యూ చేశారు. ఆ 121 డైరెక్షన్ ప్రకారం ఏ పార్టీకైనా సరే 10% సీట్లు ఉంటేనే, ఏ పార్టీకైనా సరే 10% సీట్లు ఉంటేనే దాన్ని పార్టీ కింద కన్సిడర్ చేస్తాం, మిగతావన్నీ గ్రూప్స్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. పార్టీ కింద కన్సిడర్ చేయాలంటే 10% ఆ లోక్సభ స్ట్రెంగ్త్లో 10% సీట్స్ రావాలి. ఇక మిగతావన్నీ గ్రూప్స్. అయితే మొదటి లోక్సభ, రెండో లోక్సభ, మూడో లోక్సభ వీటిల్లో ఎవరికి కూడా, అంటే రూలింగ్ పార్టీ వదిలేయండి, అపోజిషన్లో ఎవరికి కూడా 10% సీట్స్ రాలేదు. స్వతంత్ర పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఎవరికి రాలేదు. కాబట్టి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లోక్సభలో లేదు. ఇక ఫోర్త్ లోక్సభ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అవ్వటం వల్ల వాటిల్లో ఒక వర్గానికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ వచ్చింది. అర్థమైంది కదా. 1977లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి స్టాట్యూటరీ స్టేటస్ వచ్చింది. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని 1977 చట్టం డిఫైన్ చేయడం జరిగింది. డెఫినేషన్లో ఏమి ఇచ్చారంటే హీ మస్ట్ బీ మెంబర్ ఫ్రమ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. అపోజిషన్ పార్టీస్లో హయ్యెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఒకళ్ళు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పడం జరిగింది. అక్కడ కూడా 10% చెప్పలేదు. అయితే ఈ 1950లో వచ్చినటువంటి 10% రూల్, ఒక పార్టీగా గుర్తించడానికి 10% సీట్స్ కావాలి. ఇక 77లో వచ్చిన చట్టం ప్రకారం పార్టీ అనే మెన్షన్ ఉంది, గ్రూప్ అని మెన్షన్ లేదు. అందుకని పార్టీ ఉండాలి అంటే 10%, పార్టీగా రికగ్నిషన్ లోక్సభలో ఉండాలంటే 10% సీట్లు రావాలి. అలాగే 77 చట్టంలో లార్జెస్ట్ న్యూమరికల్ అపోజిషన్ అని ఉంది. అందుకని పార్టీ రికగ్నిషన్కి 10% కావాలి. కాబట్టి 10% లేకపోతే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ లేదు అని చెప్పి ఇప్పటిదాకా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం
గమనించాల్సింది ఏంటంటే డైరెక్షన్ నెంబర్ 121 జీవి మావులంకర్ ఉన్నప్పుడు ఇచ్చింది 10% ఉంటేనే పార్టీగా రికగ్నైజ్ అవుతుంది అని చెప్పారు, బాగానే ఉంది. కానీ 1980లో వచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తోంది? యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఈ గ్రూపు పార్టీ ఇవేమీ లేవు, అన్నిటినీ పార్టీస్గానే రికగ్నైజ్ చేస్తారు. అయితే ఇది వచ్చిన తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ 1977 యాక్ట్ దాన్ని అమెండ్ చేయటం కానీ లేకపోతే ఈ డైరెక్షన్ 121 లోక్సభలో మార్చడం కానీ జరగలేదు. కాబట్టి ఆ 1950లో ఉన్నటువంటి డైరెక్షన్ని అలాగే 77 యాక్ట్ని బేస్ చేసుకొని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని మనం ఇప్పటికీ 10% ఉండాలి అని చెప్పి స్పీకర్ రికగ్నైజ్ చేస్తున్నారన్నమాట. 10% ఉంటేనే. ఇది దీనికి సంబంధించినటువంటి జెనసిస్. స్పీకర్ ఇన్ యూకే పార్లమెంటులో స్పీకర్ ఆయన ఎలక్ట్ అవ్వగానే ఆయన రిజైన్ చేస్తారు ఆ పొలిటికల్ పార్టీ నుంచి. తరువాతి ఎన్నికల్లో కూడా ఆయన స్పీకర్గానే పోటీ చేస్తారు. అర్థమైంది కదా, రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు. కానీ మన దేశంలో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే మళ్ళీ పోటీ చేస్తారు. ఉదాహరణకి ఓం బిర్లా గారు ఉన్నారనుకోండి, ఆయన క్రితంసారి స్పీకర్. మొన్న ఎలక్షన్స్లో 18వ లోక్సభలో భారతీయ జనతా పార్టీ తరపునే పోటీ చేశారు. యూకేలో ఈ సిస్టమ్ కాదు. అర్థమైంది కదా, అక్కడ పొలిటికల్ పార్టీ నుంచి రిజైన్ చేస్తారు, తర్వాత ఆయన స్పీకర్ కెపాసిటీలో మళ్ళీ పోటీ చేస్తారు. స్పీకర్ సీకింగ్ రీఎలక్షన్ అంటారనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశంలో కూడా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం స్పీకర్ రిజైన్ చేసేటువంటి అవకాశం ఉంది పొలిటికల్ పార్టీ నుంచి స్పీకర్గా ఎన్నికైన తర్వాత. కానీ ఎవరు కూడా ఆ పని చేయలేదు ఇంతవరకు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వరుసగా 2 టర్మ్స్ స్పీకర్గా 1980లలో బలరాం ఝక్కర్ పనిచేశారు. ఆయన తరువాత ఓం బిర్లాకి ఆ అవకాశం వచ్చింది 17వ 18వ లోక్సభలకు సంబంధించి. అర్థమైంది కదా. తర్వాత షాడో క్యాబినెట్ ఇన్ యూకే, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరైతే ఉంటారో యూకేలో దాన్ని వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అంటాం కదా. అక్కడ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు. ఇక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏం చేస్తారు, ఒక రియల్ క్యాబినెట్ లాగే ఒక షాడో క్యాబినెట్ని ఫామ్ చేస్తారు. అంటే అక్కడ మినిస్టర్లు ఉంటారు కదా, పలానా దానికి పలానా మినిస్టర్ అని చెప్పి, అలాగే వీళ్ళు కూడా షాడో క్యాబినెట్ని ఫామ్ చేసి గవర్నమెంట్లో ఉన్న లొసుగులు లోటుపాట్లని పూర్తిగా పార్లమెంట్లో రైజ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఇది అక్కడ ఉన్నటువంటి యునీక్ సిస్టమ్, మన దేశంలో లేదు. తర్వాత బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్ ఎందుకని వార్తల్లోకి వచ్చాయంటే మన దేశం ఫిలిప్పైన్స్కి $375 మిలియన్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్. వీటి మ్యాక్ నంబర్ 3. సూపర్సోనిక్ అంటే మ్యాక్ నంబర్ 1 నుంచి 5 మధ్య ఉంటుంది. 5 దాటితే హైపర్సోనిక్ వెపన్స్ తయారు చేయాలి అంటే ఆ హీట్ రెసిస్టెంట్ మెటీరియల్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్ నంబర్ 3, బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర, అలాగే మోక్సాస్, ఈ 2 రివర్స్ ఇండియా రష్యా జాయింట్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. వీటిని ఫిలిప్పైన్స్కి ఎగుమతి చేయడంతో బ్రహ్మోస్ వార్తల్లోకి వచ్చాయి. మొదట రేంజ్ 290 కిలోమీటర్స్ ఉండేది, తర్వాత గ్రాడ్యువల్గా 600 కిలోమీటర్స్ రేంజ్కి పొడిగిస్తున్నారు. హోర్డింగ్ అంటే ఏమిటి, బ్లాక్ మార్కెటింగ్ అంటే ఏమిటి? హోర్డింగ్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ సీక్రెట్ ప్లేస్లో ఒక అల్టీరియర్ మోటివ్తో దాచి ఉంచటం. ఒకవేళ గోధుమలకి రాబోయే కాలంలో స్కేర్సిటీ వస్తుందని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ట్రేడర్స్, వాళ్ళు నార్మల్గా 10 బస్తాలు నిల్వ ఉంచుతారనుకుందాం అమ్మటానికి. అప్పుడు ఏం చేస్తారు, 10 బస్తాలు కాదు 100 బస్తాలు తీసుకెళ్ళి ఎక్కడో ఎవరికి తెలియకుండా గోడౌన్లో దాస్తారు. అదొక అల్టీరియర్ మోటివ్ తోటి, దాన్ని హోర్డింగ్ అంటారు. బ్లాక్ మార్కెటింగ్ అంటే ఏమిటి, అన్డ్యూ ప్రాఫిట్ పొందటానికి అలా దాచినటువంటి వాటిని అమ్మటం, ఎక్కువ లాభాన్ని పొందటం, ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా పనిచేయటం, దీన్ని బ్లాక్ మార్కెటింగ్ అంటాం. అర్థమైంది కదా.
ఇవన్నీ కూడా ఇల్లీగల్ అనమాట. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటానికి. అలాగే బూట్ లెక్కింగ్ అంటే ఈ లిక్కర్ని ఇల్లీగల్గా సేల్ చేయటం అనమాట. ఈ పదాలు తరచుగా మీరు వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటారు. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ 1974 పోఖ్రాన్ అణు పరీక్షలు ఏవైతే చేసిందో మన దేశం, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దాని పేరు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఆ అణు పరీక్ష జరిగిన తర్వాత మన దేశానికి ఈ అణ్వస్త్రాలను తయారు చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలి అన్న ఇంటెన్షన్ని ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వం పీస్ఫుల్ పర్పసెస్ కోసమే వాడతాము అని చెప్పడం జరిగింది. ఇక 1998 అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు చేసినటువంటి టెస్ట్స్ ఆపరేషన్ శక్తి, ఆ తర్వాత మాత్రం ఇండియా న్యూక్లియర్ స్టేట్గా ఆవిర్భవించింది. ప్రభుత్వం డిక్లేర్ చేసింది. క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్, ఇది సుప్రీంకోర్టు ఇన్వెన్షన్. దీనికి జెనెసిస్ ఆర్టికల్ 137. ఆర్టికల్ 137లో ఏం చెప్పబడింది? సుప్రీంకోర్ట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్స్ అని చెప్పబడింది. సుప్రీంకోర్టులో కేస్ అయిపోయిన తర్వాత, తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ మనం రివ్యూ పిటిషన్ వేసామనుకోండి, రివ్యూ పిటిషన్ కూడా అయిపోయిన తర్వాత రేర్ రెమెడీ అనమాట. ఆర్టికల్ 137ని కొంత బేస్ చేసుకొని సుప్రీంకోర్టు అశోక్ హుర్రా, రూపా హుర్రా కేసులో 2002 సంవత్సరంలో ఈ రెమెడీని స్టార్ట్ చేసింది. రేర్ కేసెస్లో రివ్యూ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ దాని మీద తీర్పు చెప్పచ్చు, దాన్ని స్వీకరించవచ్చు. ఎప్పుడంటే మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్, గ్రాస్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగింది అని అనుకుంటే, బయాస్ ఉంది అని అనుకుంటే, న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వలేదు అని అనుకుంటే, అప్పుడు క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్కి అవకాశం ఉంది. అది సుప్రీంకోర్టు యొక్క అది కావాలంటే ఓపెన్ చేయొచ్చు, లేకపోతే క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్, క్యూరేటివ్ పిటిషన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. టెరిటోరియల్ బౌండరీస్ ఆఫ్ నార్త్ కొరియా మీ అందరికీ తెలిసిన బౌండరీస్. కిందేమో సౌత్ కొరియా ఉంటుంది, మధ్యలో డీమిలిటరైజ్డ్ జోన్ ఉంటుంది, DMZ అంటాం. ఇక పైనేమో చైనా, ఆ పక్కనే చిన్న బౌండరీ రష్యాతో కూడా ఉంది. నార్త్ కొరియా బౌండరీల విషయానికి వస్తే చైనా, అలాగే రష్యా, అలాగే సౌత్ కొరియా త్రూ డీమిలిటరైజ్డ్ జోన్. ఇక్కడ డీమిలిటరైజ్డ్ జోన్ అంటే ఏమిటి? ఈ జోన్ని 1953 సంవత్సరంలో నార్త్ కొరియా, సౌత్ కొరియాల మధ్య యుద్ధం ముగిసి ఆర్మిస్టిస్ అగ్రిమెంట్ని సైన్ చేసినప్పుడు ఏర్పాటు చేసింది. ఇది 38th నార్త్ ప్యారలల్కి దగ్గరగా ఉంటుంది. అందుకే దీన్ని 38th ప్యారలల్ అని కూడా అంటారు. 38th నార్త్ లాటిట్యూడ్, 38 degrees నార్త్ లాటిట్యూడ్కి దగ్గరగా ఉంటుంది అన్నమాట. తర్వాత డీమిలిటరైజ్డ్ జోన్ అంటే ఇక్కడ 4 కిలోమీటర్ల వెడల్పు. అంటే ఎక్కడైతే సీజ్ ఫైర్ జరిగిందో 2 దేశాల మధ్య, అక్కడి నుంచి 2 కిలోమీటర్లు వాళ్ళు వెనక్కి జరిగారు, 2 కిలోమీటర్లు వీళ్ళు వెనక్కి తగ్గారు. ఈ 4 కిలోమీటర్స్లో ఏ విధమైన ఆపరేషన్ లేకుండా ఉంచేశారనమాట. అది డీమిలిటరైజ్డ్ జోన్ అనమాట. సో ఇది నార్త్ కొరియా, సౌత్ కొరియాకి సంబంధించింది. ఇది ఇంకో విధంగా చెప్పుకోవాలంటే 38th ప్యారలల్కి దగ్గరగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత 250 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 4 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. తర్వాత డొనెస్క్, లుహాన్స్క్, ఈ రెండింటిని రష్యా తమ భూభాగంగా చెప్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ రెండింటిని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఉక్రెయిన్లో అంతర్భాగంగా చూస్తున్నాయి. తరచుగా మీరు డొనెస్క్, లుహాన్స్క్, డొన్బాస్ అనేది ఒక రీజియన్ అన్నమాట. అందులో డొనెస్క్, లుహాన్స్క్ కాకుండా ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో డొనెస్క్, లుహాన్స్క్ అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్లో భాగంగా చూస్తున్నాయి. డొన్బాస్ అనేది ఒక డిస్ప్యూటెడ్ రీజియన్, అందులో ఈ డొనెస్క్, లుహాన్స్క్ ఉన్నాయి. నాటో మెంబర్స్ ఇప్పుడు 32 మెంబర్స్ ఉన్నాయి నాటోలో. తర్వాత ఈ మధ్య చేరినటువంటి మెంబర్స్ 2 ఉన్నారు. ఒకళ్ళు ఫిన్లాండ్ అయితే, రెండోది స్వీడన్. అర్థమైంది కదా? సో ఇంకోటి ఏంటంటే, నాటో వాళ్ళ ప్రిన్సిపల్ ప్రకారం ప్రతి దేశం కూడా వాళ్ళ బడ్జెట్లో 2%
వాళ్ళు డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ నాటోలో ఎక్కువ ఎక్స్పెండిచర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేస్తుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని దేశాలు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ని పెంచాలి, అమెరికాకి భారం కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ 2% జీడిపి టార్గెట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా దేశాలు ఇప్పటికే సాటిస్ఫై చేశాయి. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్. ఒకవేళ మీరు రెఫ్యూజీ లాలో, ఇంటర్నేషనల్ రెఫ్యూజీ కన్వెన్షన్లో భాగమైనా కాకపోయినా, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి రెఫ్యూజీ కన్వెన్షన్ని మీరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా, మీరు అందులో పార్టీ కాకపోయినా సరే, ఎవరైనా సరే ఆయా దేశాల్లో వాళ్ళ ప్రాణహాని ఉన్నప్పుడు ఏదైనా వేరే దేశానికి వాళ్ళు మైగ్రేట్ అయితే, రెఫ్యూజీస్గా వెళితే, మీరు రెఫ్యూజీస్గా రికగ్నైజ్ చేసినా చేయకపోయినా ఆ దేశంలో వాళ్ళ ఓన్ దేశంలో ప్రాణహాని ఉంటే వాళ్ళని వెనక్కి పంపకూడదు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్. అందరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది కస్టమరీ ఇంటర్నేషనల్ లా. కస్టమరీ ఇంటర్నేషనల్ లా ఏంటంటే మనకి ఏ కన్వెన్షన్కి మీరు సంతకం పెట్టినా పెట్టకపోయినా, ఏ కన్వెన్షన్లో భాగస్వామి అయినా కాకపోయినా సరే మీరు కొన్ని ఆనర్ చేయాల్సి ఉంటుంది. అది కస్టమరీ ఇంటర్నేషనల్ లా. తర్వాత ట్రాన్సాక్షనల్ రిలేషన్స్, ట్రాన్స్ఫర్మేషనల్ రిలేషన్స్. మన దేశం ఏం చేస్తుంది? సహాయం చేసేటప్పుడు క్రెడిట్ లైన్స్ ఇస్తుంది. తర్వాత వాళ్ళు ఎలా డెవలప్మెంట్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. అలాగే మన దేశం కొంచెం తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది. తర్వాత అక్కడ ఎక్స్ప్లాయిట్ చేయదు. మన దేశంలో ఉన్న కంపెనీల్ని వాళ్ళ మీదకి పంపదు. తర్వాత ఎప్పుడైనా సరే డిజాస్టర్స్ జరిగినప్పుడు మన దేశం ముందు ఉంటుంది. HADR ఆపరేషన్స్ అంటాం. అందుకే మన దేశానికి నైబర్హుడ్తో ఉన్న రిలేషన్స్ ట్రాన్స్ఫర్మేషనల్ రిలేషన్స్. చైనాకి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు? BRI పేరు చెప్పి రుణాలు ఇస్తారు, ఎక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. చైనా కంపెనీలే వెళ్ళి అక్కడ పనులు చేస్తాయి. అక్కడ చేసేటువంటి ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందా లేదా, ఆ దేశానికి లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుందా లేదా అని చూడరు. చాలా వైడ్ ఎలిఫెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఆ దేశాలు రుణభారంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్య కీనియాలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి కొంత చైనా కూడా కారణం. బంగ్లాదేశ్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేశారు, శ్రీలంకలో చేశారు. సో అందుకని ఈ మధ్య కాలంలో చైనీస్ పాలసీస్ని ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ అంటున్నారు. అలాగే చైనా చేస్తున్న ఈ విధానాన్ని ఇంపీరియలిస్ట్ క్రెడిట్ పాలసీ అని కూడా అనొచ్చు. లోన్లు ఇవ్వటం, వాళ్ళు కట్టలేకపోతే అక్కడున్న ఆస్తుల్ని రాయించుకోవటం. చూడండి, శ్రీలంకలో హంబన్తోట పోర్ట్ కట్టింది ఎవరు? చైనా కంపెనీస్. చైనా వాళ్ళు లోన్లు ఇచ్చారు. వాళ్ళు వెనక్కి తీర్చలేకపోతే హంబన్తోట పోర్టుని 99 సంవత్సరాల లీజ్కి రాయించుకున్నారు. అలాంటి పాలసీస్ని ఇంపీరియలిస్టిక్ క్రెడిట్ పాలసీస్ అంటారు. చైనా +1 స్ట్రాటజీ. జియో పొలిటికల్ టెన్షన్స్ మూలంగా చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, చైనాలో మన బేస్ ఉంది, అలాగే ఉండనివ్వండి ప్రస్తుతానికి, ఇంకొక దేశంలో కూడా ఏర్పాటు చేసుకుందాం, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండియా, మలేషియా లాంటి కంట్రీస్లో అనేటువంటి దాన్ని చైనా +1 స్ట్రాటజీ అంటారు. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. ఇది లాంగ్ టర్మ్ డాక్యుమెంట్ అనమాట. దేశానికి సంబంధించిన సెక్యూరిటీ ఎలా ఉండాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, మన దేశాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. 10 ఏళ్ళకి కావచ్చు, 15 ఏళ్ళకి కావచ్చు. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనమాట. దాన్ని మనం నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అంటామన్నమాట. మన దేశానికి నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ లేదు. యూకేకి ఉంది, USAకి ఉంది, చైనాకు ఉంది, ఈవెన్ పాకిస్తాన్కి కూడా ఉంది. అందుకే నిపుణులు ఏం చెప్తున్నారంటే, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఉంటే అందరూ దానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఏమేం కొనాలి, ఏమేం డిఫెన్స్ ఎక్విజిషన్స్ చేయాలి, ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి, తర్వాత ఎన్ని థియేటర్ కమాండ్స్ కావాలి, స్పేస్ అసెట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సైబర్ థ్రెట్స్ నుంచి డిఫెన్స్ని ఎలా కాపాడాలి, ఇవన్నీ ఆ యొక్క డాక్యుమెంట్ ప్రకారం వెళ్తారు. కాబట్టి మన దేశానికి కూడా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఉండాలి అని నిపుణులు చెప్తున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 అంటే ఇప్పటిదాకా స్టాండ్ ఎలోన్ లా లేదు. స్టాండ్ ఎలోన్ లా అంటే ఏమిటి? ప్రత్యేకంగా ఒక దాన్ని ట్యాకిల్ చేయటం కోసం, ఒక మేజర్ ఇష్యూని ట్యాకిల్ చేయటం కోసం, ఒక మేజర్ క్రైమ్ని ట్యాకిల్ చేయటం కోసం ఒక ప్రత్యేకమైన లా తీసుకురావటం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ అని తీసుకొచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ కాస్త జాప్యం చేశారు. ఇంప్లిమెంటేషన్ జరగాలంటే రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్ ఫ్రేమ్ చేయడంలో మినిస్ట్రీ జాప్యం చేసింది. అయితే ఈ మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో జరిగినటువంటి
ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని చూసిన తర్వాత ఈ యాక్ట్ని ఇమ్మీడియట్గా నోటిఫై చేశారు. దీని ప్రకారం ఎవరైనా సరే ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీసెస్కి పాటుపడ్డారనుకోండి, అంటే మాల్ ప్రాక్టీసెస్ని ఎవరైనా ప్రోత్సహించిన, మాల్ ప్రాక్టీసెస్లో భాగస్వామైన, చీటింగ్ చేసిన, ఇంపర్సనేషన్ చేసిన, అలాగే మీకు ఫేవర్ చేయటం కోసం సీటింగ్ అరేంజ్మెంట్స్ మార్చిన, కంప్యూటర్ సెంటర్ని మార్చిన, ఇలాంటివి ఎవరు చేసినా సరే మ్యాక్సిమం 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 దాకా పెనాల్టీ. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే గవర్నమెంట్ సెలెక్షన్ ఎగ్జామినేషన్స్, రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాల్ ప్రాక్టీసెస్, చీటింగ్ చేస్తే ₹1,00,00,000 దాకా. ఇందులో చాలా నేరాలు ఉన్నాయి. ఒకసారి చూడండి. స్పీకర్ ప్రోటెం, మీకు ముఖ్యమైన పాయింట్స్ 4 చెప్పాను. టెంపరరీ, రాజ్యాంగంలో లేదు, రూల్స్ ఆఫ్ లోక్సభలో లేదు, వర్కింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్ హ్యాండ్ బుక్లో మాత్రమే ఉంది. ట్రెడిషన్ ప్రకారం సీనియర్ మోస్ట్ మెంబర్ని ప్రభుత్వం సెలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఎవరైతే ప్రోటెం స్పీకర్ ఉన్నారో ఆయనతోటి ప్రమాణ స్వీకారాన్ని ప్రెసిడెంట్ చేయిస్తారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ప్రోటెం స్పీకర్ చేయిస్తారన్నమాట. అర్థమైంది కదా. తర్వాత ప్రోటెం స్పీకర్ యూజువల్లీ సీనియర్ మోస్ట్ ఎంపీ. అయితే సీనియర్ మోస్ట్ ఏమిటి అనే దాన్ని 2 పార్టీస్ 2 రకాలుగా ఇంటర్ప్రెట్ చేశాయి. ప్రతిపక్షం ఒకలా చేస్తే అధికార పక్షం ఒకలా చేసింది. అది మీకు ఇంతకు ముందే చెప్పాను. అంతేకాకుండా సుప్రీంకోర్టు 2018లో ఏం చెప్పిందంటే సీనియర్ మోస్ట్ మెంబర్ ప్రోటెం స్పీకర్ అవ్వాలి అన్న లీగల్ నిబంధన ఎక్కడా లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 93 చూస్తే లోక్సభకి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరిని ఎలెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. స్పీకర్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే ప్రెసిడెంట్ నామినేట్ చేసిన డేట్న జరుగుతుంది. అలాగే డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ స్పీకర్ నామినేట్ చేసిన రోజున జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ స్పీకర్కి సబార్డినేట్ కాదు, అది కూడా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. డిప్యూటీ స్పీకర్ పదవిని అపోజిషన్కి ఇచ్చేటువంటి ఒక కన్వెన్షన్ అయితే అమలులో ఉంది. దీన్ని తూచా తప్పకుండా పాటించడం లేదు. తర్వాత డిప్యూటీ స్పీకర్ 17వ లోక్సభలో లేరు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత 94 ఏం చెప్తుందంటే లోక్సభ డిసాల్వ్ అయినంత మాత్రాన స్పీకర్ సీట్ని వెకేట్ చేయరు. కొత్త లోక్సభ ఏర్పాటయ్యేదాకా ఆయన ఉంటారు, కానీ కొత్త లోక్సభలో మాత్రం ఆయన స్పీకర్గా వర్తించడానికి వీల్లేదు అని చెప్తుంది. 95(1) ఏం చెప్తుందంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వేకెంట్గా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఒక మెంబర్ని స్పీకర్ డ్యూటీస్ పెర్ఫామ్ చేయడానికి అపాయింట్ చేస్తారు. అంటే ప్రోటెం స్పీకర్ ఆ పేరు లేకపోయినా జెనసిస్ ఏంటంటే ఆర్టికల్ 95(1) అని చెప్పుకోవచ్చు. సరే, చాలా ముఖ్యమైన విషయాల్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.